దానికి మళ్ళీ పెద్ద బిల్డప్లు, ఓ పెద్ద ఎత్తున అసలు మొత్తం ఆడేది కాలి కూలిపోతుంది అన్నట్టుగా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఇది మీకు లెక్క లేదు. మీరు చేసిన పనులు, బజార్ రౌడీలు ఉంటారు కదా, ఆకు రౌడీలు, ఎంతొస్తే అంత దోసుకొని పోయటానికి అట్లా చేసిరు మీ ప్రభుత్వాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా దాన్ని నడవదు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్లో, నేను ఒక మాట అంటున్నా, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా, ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండానే డైరెక్ట్గా మీ మామ పుణ్యాన. తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు చూస్తుంటుంది ఏం జరుగుతుందని. కానీ మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాప నిన్ను ఏమీ అనలేడు. ఇదొక అలుసుగా తీసుకున్నారు. ఎందుకు మీ బామ్మారిదికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి. ఎప్పుడు బీజేపీకి పోతాడు అని భయం, లేకపోతే ఎప్పుడు ఎటు పోతాడనే భయం. దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నావురా బాబు హరీష్ నువ్వు. ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపెట్టె దొరకని రాజు నువ్వు. కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం వస్తూనే ఉంటుంది. నీ బాధితులు ఎవరో ప్రభుత్వానికి చెప్పరు, ఇంకెవరికి చెప్పరు అనుకుంటే ఇక నీ పిచ్చి ముచ్చటే అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు అన్నట్టు. కాబట్టి విపక్షంలో ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదైనా బట్టగాల్చి మీదేస్తామంటే తస్మాత్ జాగ్రత్త హరీష్. అటువైపు వాడు తిక్కలోడు కేటీఆర్. ఈ నలుగురు జనాన్ని ముందు చూస్తే కథం ఆగడు. ఏందో రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన అంటూ మొన్ననో చూసిన నేను 9 నెలలు 11 నెలలకే కాకుండా 3 సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పుడు పుట్టినప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డి అంటే? మరి 9 సంవత్సరాలకు నీకేం కావాలి, నిన్నేమనాలి? నువ్వు మీ అయ్యా మీ బావ మీరందరు కలిసి చేసిన దాని మీద ఇలా ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎంత కోరుకుంటున్నారో, ఇంకా ప్రభుత్వం నుంచి కావాలని కోరుకుంటున్నారో, ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించిండ్రా? అంటారు అమలు కాని హామీలు ఇచ్చిండ్రు, మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు. ఒరే ఒక్కటి నేను అంటున్నా, మీరు చూసుకోండి, మేము పెట్టిన ప్రతిదీ మినిమం 100 రూపాయలు ఎక్కువ పెట్టిండ్రు మీరు. ఏదైనా ఏ పథకమైనా అంటే ఏంది? ఆ రోజేమో వాళ్ళు 2500 పెడితే మనం 3000 పెడదాం, వాళ్ళు 5000 పెడితే మనం 6000 పెడదాం. ప్రతి పథకం అన్నిట్లలో మరి మీరు చేసిండ్రు. అంటే మీకు కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చినట్టేనా? ఆ రోజు మొత్తం రాష్ట్ర ఖజానాను పూర్తిగా అడుగంటుగా పోయేటట్టు చేసి ప్రతిదాన్ని అడుగుతుండ్రు. ఇప్పుడు ఈ అడిగే నైతిక హక్కు ఎక్కడి మీకు దరిద్రులని నేను అంటున్నా. సర్వం సంకనాకిచ్చి తెలంగాణను పూర్తి స్థాయిలో నష్టం చేసి ఇంకా తగుదునమ్మా అని చెప్పి సోది చెప్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్నది రాజకీయం అంటే? ఇదేనా? ఏది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రోళ్ళ మీద జాగో బాగో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెంటిమెంట్ రగిలించి వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చెలాయించినట్టు కాదు కదా. పరిపాలించింది కదా ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మీకు ఇంకా ఉద్యమం తాలూకు ఉద్యమం నాడు బెదిరించినట్టు, ఉద్యమం నాడు బ్లాక్మెయిల్ చేసినట్టు ఏ కాలేజీలలో బెదిరించిండ్రో, ఏ పరిశ్రమలను మీరు బెదిరించిండ్రో, ఎక్కడెక్కడ కార్పొరేట్ సంస్థలను బెదిరించో అందరి అప్పుడు కూడా లిస్ట్ ఉండే. మీ బతుకే డబ్బు ఏమంటాం కదా, కనీసం పీసినాశ వాళ్ళ కన్నా ఇన్ని పైసలు వస్తే ఇక చాలనుకొని కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళని సాటిస్ఫై ఉంటారు. కానీ మీకు లక్షల కోట్లు దోచుకున్న ఇంకా డబ్బుల మీద యావనే, ఇంకా బ్లాక్మెయిల్ దందానే. ఇది తెలంగాణ సమాజం సహించది. హరీష్ రావు అని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావు అనే కాదు, వీళ్ళిద్దరు మంచి డ్రామా ఆర్టిస్టులు, ఇద్దరికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. రోజుకొకటి ఆడ పెట్టి రావాలి. ఊరికనే వీళ్ళ నటనకు ఏం చెప్పొద్దు, పొద్దుగాల పోయి ఆస్కార్ పెట్టి రావాలి. అట్లా నటిస్తున్నారు వీళ్ళు. పైగా పని చేసేటోళ్ళ మీద అబాండాలేసుడు, లేదంటే అవినీతి మరకలు అంటించుడు, పని చేసేటోళ్ళ మధ్యన ఏది పొరపచ్చాలు తీసుకురావడం, ఎంత నారద లేదంటే ఈ శకుని టైపు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా,
ఆ టైపు మానుకోండి మీరు ఫస్ట్. మీ బాస్ ఏమో ఆయన ఎవరెటు పోతే నాకేంది, నేను ఉన్నంత వరకు నేను సరిగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ మీరు టీఆర్ఎస్ను సంకనాడికి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ను ఈరోజు పూర్తిగా బొందబెట్టే స్థాయికి తెచ్చిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ అని ఆమె పెట్టేసరికి మళ్ళీ టీఆర్ఎస్ అని పోయినవుగా మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడి కొంచెం ఈసీతో అని చెప్పి మాకు మళ్ళీ టీఆర్ఎస్ ఆమెకి ఇవ్వకుండా చేయరంటే వాళ్ళు ఇచ్చారు ఏదో తెలంగాణ రక్షణ సమితితో తెలంగాణ అని. అంటే మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్కు వీళ్ళే అంబాసిడర్ అయ్యి వీళ్ళే బ్లాక్మెయిల్ చేయాలి టీఆర్ఎస్ అంటే కూడా. ఇలాంటి ఒక దిగజారుడు ఇలా ఏమంటాము వ్యవహారాలకు దిగజారుతున్న హరీష్ రావు లేదంటే కేసీఆర్ అండ్ కో. కేసీఆర్ అండ్ కోలో ఒక కో ఒక తీరుగా ఆడుతుంది, ఇంకో కో ఇంకో తీరుగా ఆడుతుంది. నేను అంటున్నా ఇలా ఒక మాట, నీవు 1 కోటి రూపాయలు ఎవరైతే ఈ క్రషర్తో బెనిఫిట్ అయ్యే కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయగలుగుతావా? ఇది సంపూర్ణమైన సమాచారంతోనే దీన్ని ఎలిగేషన్ చేస్తున్నాం. దీనికి రెస్పాండ్గా వీలైతే నువ్వు నిరూపించుకో. చర్చకు రారేళ్ళు వీళ్ళు అంత. ఇప్పుడు ఏంటంటే డిబేట్కు రారు, చర్చకు రారు వీళ్ళు, టీవీ డిబేట్లకు కూడా రారు. ఎందుకంటే ఒకవైపే చూడన్నట్టు వీళ్ళు చెప్పుకుంటూ పోవాలి, అబద్ధమైనా సరే జనం వినాలి. ఇంత తప్పితే ఇంకా మీకేం లేదు. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.